తాతయ్య తావలి సూపర్ స్పీ మే సన్నీ మ్యాంక్ అటవిలో ఉన్న ఓ ప్రశాంత మూలలో తాతయ్య తావలి ఉండేవాడు. అతను అటవిలోనే అతి నెమ్మదిగా నడిచే ఎంతో శాంత స్వభావం కలిగిన నిద్రాభిలాషి తావలి. అతను సాధారణంగా నెమ్మదిగా లేచేవాడు, నెమ్మదిగా చేతులు కాళ్ళు చాపేవాడు, కనురెప్పలు కూడా నెమ్మదిగానే మూయేవాడు. కాని ఒక వెలుగైన ఉదయం పాప్ అని తెరిచాడు. బోయింగ్ అంటూ పాదాలమీదకు ఎగిరివచ్చాడు. అతను పొదలు కదిలేంత గట్టిగా కేక్ వేశాడు. ఈరోజు నేను పరుగెడతా. అటవిలోని అన్ని జంతువులు అచ్చం నిలిచిపోయాయి. పరుగు? అతను నడిచేవాడేగాని ఆడుతూ పాడుతూ సేదతీరేవాడు. గిల్లిలు వదిలేసిన జీడిపప్పులు కింద పడిపోయాయి. పక్షీలు పాట మధ్యలో ఆగిపోయాయి. ఒక నిద్రమత్తులో ఉన్న ఎలుగుబంతి అచ్చం నిటారుగా కూర్చుంది. ఆది అతనేనా అని చిలుకపిట్ట చీదరించింది. అతను రోలర్ స్కేట్స్ వేసుకున్న కుందేలు కంటే వేగంగా ఉన్నాడు అని బన్నీ అరచింది. తాతయ్య తావలి అలుగుల గుంపుల దగ్గర జిగ్గుజిగ్గని దూసుకెళ్లాడు. కుంట చుట్టూ జాగ్జాగని తిరిగాడు. గొప్ప చెట్ల మధ్యలో జిప్పంతూ పరిగెత్తాడు. ఆకులు చిన్న హెలికాప్టర్లా తిరిగాయి. అయ్యయ్యో, నేను అద్భుతంగా ఉన్నాను అని నవ్వుకుంటూ పరిగెత్తాడు. నేను ఇంత వేగంగా ఎప్పుడూ కదలలేదు, అసలు ఎప్పటికీ కాదు. అంతలో ఓ జంతువు ముఖ్యమైన విషయం గమనించింది. తాతయ్య తావలి ఇంటి పక్కనే ఒక ప్రకాశవంతమైన నారింజ రంగు బాటిలుంది. దానిపై పరిగెడుతున్న చిరుత చిత్రమూ ఉంది. బాటిల్పై ఇలా ఉంది: చీతా ఎనర్జీ జ్యూస్, సూపర్ స్పీడుకి. ఓహ్ ఓహ్ అని జంతువులందరూ ఒకే. తాతయ్య తావడికి మాత్రం తెలియదు. అతను దాన్ని తన ఉదయపు డాండెలియన్ టీ అనుకుని పెద్దగా ముద్ద తీసుకున్నాడు. ఇంతలో తాతయ్య తావలి ఇంకా చిలిపిగా పరుగులు పెడుతున్నాడు. ఇక్కే ఊపులో తాబేలు కొండ ఎక్కాడు. నర్తకుడిలా వంకర లైన్లో పరిగెత్తాడు. గాలినే ఓడించి ముందుకెళ్లాడు. కాని క్రమంగా అతని కాళ్ళు మెల్లగా అయ్యాయి. గుల్ల మూగింది. చివరకు ఒక చల్లని నీర కిందికి వచ్చి కూర్చున్నాడు. ఓహ్, శక్తి తగ్గిపోయింటుంది అని ఊపిరి పీల్చాడు. జంతువులందరూ అతని చుట్టూ చేరారు. అద్భుతం అని బన్నీ అన్నాడు. మీరు సూపర్ ఫాస్ట్ అని గిల్లీలు చప్పట్లు కొట్టాయి. మీరు నిజంగానే హీరో అని నక్క చెప్పింది. తాతయ్య తావళి చిరునవ్వు నవ్వి కళ్ళను నిద్రలా మూసుకున్నాడు. వేగమజ అని ఆవలించుతూ అన్నాడు. కాని నిదానంగా జీవించడం ఇంకా బాగుంది. అతను మృదువైన గడ్డిపై చుట్టుకుని తన గుల్లన్ను దుప్పట్ల వేసుకుని పడుకున్నాడు. కాని ఎంత అద్భుతమైన రోజు అని సంతోషంగా అన్నాడు. ఆ రోజునుంచి ఎప్పుడైనా జంతువులకు ఉత్సాహం కావాలంటే అవి ఒక్కరికి ఒక్కరు ఇలా చెప్పుకునేవి: తాతయ్య తావలి గాలినే ఓడించిన రోజు గుర్తుందా? తాతయ్య తావలి కేవలం కనుసైగ చేస్తూ ఒక్కసారి సరిపోకుంది, కాని చాలా ఫన్ అయింది అని నవ్వేవాడు. చూడడానికి ధన్యవాదాలు. తాతయ్య తావలి కథ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాతి కథలో కలుద్దాం.